హాయ్ ఫ్రెండ్స్, చూడండి నా కొడుకైతే దోశ తనే పోసిండు. చూడండి ఎలా తీస్తున్నాడు. కన్నా నువ్వు దోశ చేస్తావా? పెద్దగా అయినప్పుడు చేద్దు. చూడండి దోశనైతే ఎలా చేసిండో. ఓ ఊడిపోయిందిగా కన్నా, ముక్కలు ముక్కలు అయిపోయినాయిగా. నీ దోశనా? నువ్వే చేసినావా? హ్యాపీనా కన్నా? మళ్ళీ వచ్చిందా? ఓ తుంపలు అయిపోయినాయి. బాగుంది దోశ. నీ దోశనా రుద్విత్? ఇటు చూపిరా, ఇటు చూపి. ఇప్పుడు నువ్వే తినాలి అది. ఇప్పుడు నువ్వు అదే తినాలి. ఓకే? అయ్యయ్యో అయ్యయ్యో దోశ ఖరాబ్ అయింది. అయ్యయ్యో దోశ ఎవరికైనా కావాలంటే చెప్పండి. మా బాబు దోశ చేస్తుండు. దోశమ్మ దోశ. మా బాబు దోశ చేస్తుండు. కావాలా ఫ్రెండ్స్? నువ్వే చేస్తున్నావా దోశ రుద్విత్? నువ్వే చేస్తున్నావా? వంటగదిలో ఏదైనా చేస్తే చాలు ఇంకా సతాయిస్తాడు మా వాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంత అల్లరైతే చేస్తాడు. తన దోశ అయితే ఎలా చేస్తుండో చూడండి. నీ దోశ ఏదేరా? చూడండి ఫ్రెండ్స్, మా వాడైతే గ్యాస్ దగ్గర నుంచి రానే కావట్లేదు దోశ చేయాలని. ఇప్పుడు 2 చేసేసిండు, ఇప్పుడైతే 3 చేస్తుండు. ఇది కూడా ఎట్లా చేస్తాడో చూడాలి. అబ్బా సూపర్గా వస్తుంది బేటా. ఇప్పుడు నువ్వు కుకింగ్ మాస్టర్ అవ్వాలి నాన్న. అవుతావా నువ్వు? వద్దు, చదువుకోవాలి కదా, చదువుకోవాలి. చూడండి చేసిన దోశ ఎలా ఉందో. పిండి మొత్తం ఈ విధంగా చేసి పెట్టేస్తుండు. ఫస్ట్ దోశ, తర్వాత సెకండ్ దోశ, తర్వాత థర్డ్ దోశ. ఇది ఎట్లా చేసి పెట్టిండో చూడండి దోశ. అయ్యయ్యో ఎవరు తింటారు? నువ్వే తినాలి. ఆ దోశలు 3 నీకేనన్నా. పిండి ఎందుకు అట్లా కలుపుతున్నావు? నువ్వే తినాలి. ఆ 3 దోశలు నీది, నువ్వే తినాలి. 3వ దోశ వద్దా? నువ్వే తినాలి కన్నా. నువ్వు తినకపోతే ఎవరు తింటారు మరి? అట్లా కింద పడతావు. డాడీకా? డాడీకి, మమ్మీకి, లీటుకి, సీటీకి, నాకు. ఏంటిది దోశనా? సునైనక్కకి?